ఓం నమో నారాయణాయ. మనం సిద్ధయోగుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. దాంట్లో ఇప్పుడు మనం 40 రోజుల పాటు స్వచ్ఛంద సజీవ సమాధిలో జీవించిన హఠయోగి సాధు హరిదాస్ గురించి తెలుసుకుందామండి. ఇది రాసినవారు శ్రీధరన్ కాండూరి గారు. భారతదేశంలో ఎందరో మహర్షులు, యోగులు, సాధువులు, సన్యాసులు, ఫకీర్లు సంచరించారు. ఈ సిద్ధ పురుషులు తమ జీవిత కాలంలో ఎన్నో మహత్యాలను ప్రదర్శించారు. యోగ శాస్త్రంలో చెప్పబడిన అనేక నిగూఢమైన సాధనలు ఏళ్ల తరబడి చేసిన కారణంగా వీరికి అద్భుతమైన అతీంద్రియ శక్తులు వచ్చాయి. వారు తమ జీవిత కాలంలో పొందిన గుర్తింపు కన్నా తాము భౌతిక దేహం చాలించిన తరువాత ఎక్కువ గుర్తింపు పొందటం జరిగింది. ఇలాంటి యోగ పురుషులలో ఒకరు ఈ సాధు హరిదాస్. 19వ శతాబ్దంలో జీవించిన ఈ హఠయోగి యోగ శాస్త్రంలో అపారమైన పాండిత్యం గలవాడు అని చెప్తారు. ఈయన తనలోని కుండలిని శక్తితో ఎన్నో అద్భుతమైన మహత్యాలను ప్రదర్శించారని చెబుతారు. ఈయన చేసిన అనేక మహత్యాలను లిఖితపూర్వక ఆధారాలు లభించటం జరిగింది. అదే ఇక్కడ విశేషం. 19వ శతాబ్దంలో పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించిన రంజిత్ సింగ్ గొప్ప పరిపాలనా దక్షుడుగా గుర్తింపబడ్డాడు. అంతేకాకుండా ఆయన బ్రిటిష్ వారితో స్నేహ సంబంధాలు కొనసాగించారు. ఆనాడు భారతదేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న బ్రిటిష్ వారితో విరోధం పనికిరాదని గుర్తించాడు. రంజిత్ సింగ్ ఆస్థానంలో బ్రిటిషు ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ఉండేవాడు. జమ్మూ పర్వతాలలో జీవిస్తున్న ఒక ఫకీర్ సన్యాసి తన శిష్యుల చేత భూమిలో పాతపెట్టబడినాడు. కొన్ని నెలల తరువాత అతనిని భూమిలోంచి తిరిగి బయటకు తీసిన తరువాత అతడు మళ్ళీ గాలి పీల్చుకొని మామూలుగా సంచరించడం సాగించాడు. తన రాజ్యంలోని చాలామంది చెప్పుకోవటం విన్న రంజిత్ సింగ్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి కొద్దిసేపు గాలి పీల్చుకోకపోతే వెంటనే మరణిస్తాడు. అలాంటిది కొన్ని నెలల పాటు భూమి లోపల సమాధి చేయబడ్డ మనిషి మళ్ళీ బ్రతికి బయట తిరగటం ఏంటి అని అసాధ్యమని, అందులో ఏదో మోసం ఉంటుందని రంజిత్ సింగ్కి అనిపించింది. ఇందులో ఉన్న నిజాలు తానే చూసి ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అనుకున్న రంజిత్ సింగ్ కొంతమంది అధికారులను సాధు హరిదాస్ వద్దకు పంపించారు. తనను పరీక్ష చెయ్యటానికి రంజిత్ సింగ్ తనని ఆహ్వానిస్తున్నాడని ఆ ఫకీర్కి అర్థమయ్యింది. హఠయోగం యొక్క గొప్పతనాన్ని రంజిత్ సింగ్కి కూడా చూపి నిరూపించాలన్న లక్ష్యంతో సాధు హరిదాస్ మరేమీ ఎదురు చెప్పకుండా రంజిత్ సింగ్ ఆస్థానానికి వెళ్ళాడు. కీర్తిశకం 1837లో నాటి పంజాబ్ రాజ్య పరిపాలకుడైన రంజిత్ సింగ్ సముఖంలో లాహోర్ పట్టణాన్ని ఆనుకున్న ఒక తోటలో సాధు హరిదాస్ని సమాధి చేశారు. ప్రస్తుతం లాహోర్ పాకిస్తాన్లో ఉంది. సాధు హరిదాస్ తన కుండలిని శక్తిని ఉపయోగించి ఆహారం, నీరు, కనీసం పీల్చుకునే గాలి కూడా లేకుండా ఒక్కడు భూగర్భంలో 40 రోజుల పాటు సమాధి అయ్యాడు. ఆ సమయంలో అనేక మంది ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ వైద్యులు కూడా అక్కడే ఉన్నారు. వందలాది మంది ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని ఊపిరి బిగబట్టి మరీ వీక్షించారు. రంజిత్ సింగ్కి తన యొక్క కుండలిని శక్తిని చూపించటానికి అంగీకరించాడు సాధు హరిదాస్.
ప్రతి రోజు అతి కొద్ది పరిమాణంలో పాలను ఆహారంగా తీసుకోవటం మొదలుపెట్టాడు. సజీవ సమాధి అయ్యే రోజున ఆయన ఏ ఆహారం తీసుకోకుండా ఉండి ఆపై 30 గజాల పొడవు 3 వేళ్ల వెడల్పు ఉన్న ఒక నార వస్త్రాన్ని మృంగి ఆపై ఆ వస్త్రాన్ని వెంటనే పొట్టలోంచి నోటి ద్వారా బయటకు లాగాడు. సమాధి అవటానికి ముందు తన ఉదరం శుభ్రం కావటం కోసమే ఆయన ఈ వస్త్రాన్ని మింగి మళ్ళీ బయటకు తెప్పించారని చెప్పటం జరిగింది. మిగిలింది తరువాత భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.